చేస్తున్నారు. ఇద్దరూ ఒకసారి ఫోన్ చేస్తే ఏమొస్తుంది? బిజీ అనే వస్తుంది. ఆ మాత్రం తెలియదా అంటే మర్చిపోయాము అని అనుకుంటారు. ఇక మాధవ్ అయితే ఫోన్ చేస్తాడు చక్రికి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ పనిచేయటం లేదురా అంటే చక్రిగాడు సెల్ ఛార్జింగ్ అయిపోయిందేమో అందుకనే ఫోన్ పనిచేయటం లేదు. ఏమీ కంగారు పడద్దు అని మాధవ్తో కేశవ్ చెప్తాడు. మహాలక్ష్మిని తీసుకుని చక్రి పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరతాడు. మహాలక్ష్మి మధ్యలో రెస్టారెంట్ దగ్గర కారు ఆపమంటుంది. చక్రి కారు ఆపుతాడు. ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటే సరే పదండి లోపలికి వెళ్దాం అని చక్రి మహాలక్ష్మిని రెస్టారెంట్లో తీసుకొస్తాడు. అక్కడ వెయిటర్ని వాష్రూమ్ ఎక్కడా అని అడిగితే హ్యాండ్ వాష్ ఆ పక్కన ఉంది అంటే కాదు ఫేస్ వాష్ అని చక్రి అంటాడు. ఇక మహాలక్ష్మి చక్రి వైపు కోపంగా చూడడంతో ఇక చక్రి వాష్రూమ్ ఎక్కడా అని అడుగుతాడు. లెఫ్ట్ సైడ్లో ఉంది అని ఆ వెయిటర్ చెప్తాడు. ఇక మహాలక్ష్మి వాష్రూమ్కి వెళ్తుంటే చక్రి వెనకాల వెళ్తాడు. మహాలక్ష్మి ఆగు నువ్వెక్కడికి అంటే మీకు సాయం వద్దామని అంటే అది లేడీస్ టాయిలెట్, అక్కడ ఉన్న లేడీస్ అంతా నిన్ను చితకబాదుతారు, నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తాను అని మహాలక్ష్మి అంటుంది. ఓ మీరు లేడీ కదా అని అంటే ఇక మహాలక్ష్మి మళ్ళీ కోపంగా చూస్తుంది. సారీ మీరు వెళ్ళండి అని మహాలక్ష్మితో చక్రి అంటాడు. మహాలక్ష్మి వాష్రూమ్కి వెళ్ళి వస్తుంది. ఇక చక్రి అయితే చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తిందాం అని అంటే మహాలక్ష్మి లేదు నేను తినను తాగుతాను అని అంటుంది. సరే పదండి వెళ్దాం అని అంటాడు. ఎక్కడికి అని అంటే మీరే కదా తాగుదామన్నారు బారుకి వెళ్దామని అని అంటే చీ నేను అన్నది అదే కాదు, నాకు టీ తాగాలని ఉంది అంటే ఏమో మీరు చాలా గొప్పవాళ్ళు కదా, మీరు పార్టీలు అవి చేసుకుంటారు కదా, ఏదైనా డ్రింక్ తాగుతారేమో అనుకున్నాను అందుకనే బారుకు అనుకున్నాను అని చక్రి అంటే నాకు అలాంటి అలవాట్లు ఏమీ లేవు, నేను చాలా పద్ధతిగా పెరిగాను అని మహాలక్ష్మి అంటుంది. అవునండి మిమ్మల్ని చూస్తే మీరు అలాగే ఉన్నారు అని అంటుంది. ఇక వెయిటర్ను పిలిచి 2 ప్లేట్లు గారెలు చెప్తాడు. మహాలక్ష్మి నేను వద్దన్నాను కదా అని అంటే అవి నాకేనండి అని అంటాడు. ఇక మహాలక్ష్మి కోసం సింగిల్ టీ చెప్తాడు. ఇక ఆ వెయిటర్ అయితే వీళ్ళు చెప్పిన ఆర్డర్ తీసుకురావడానికి లోపలికి వెళ్తాడు. చక్రి మహాలక్ష్మితో నా ఫోన్ స్విచ్ ఆపేశాను, కారులో ఉంది, ఒకసారి నా ఫోన్ తెచ్చుకుంటాను అని బయటకు వచ్చి కారు దగ్గరకు వచ్చి తన ఫోన్ తీసుకుంటాడు. ఇక ఫోన్ తీసుకొని ఆన్ చేయగానే మాధవ్ మిస్డ్ కాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఏంటి అన్నయ్య ఎన్నిసార్లు ఫోన్ చేశాడు అని ఇక కంగారుగా చక్రి అయితే మాధవ్కు ఫోన్ చేస్తాడు. అప్పటికే కంగారులో ఉన్న మాధవ్ అయితే చక్రి నుంచి ఫోన్ రాగానే కేశవ్ కన్నాతో చక్రి ఫోన్ చేస్తున్నాడు అని అంటే మాట్లాడు అన్నయ్య అని కేశవ్ అంటాడు. ఇక మాధవ్ కంగారుగా ఫోన్ తీసి ఎరా చక్రి ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు? పోలీసులు ఫోన్ చేశారా, జరిగిన విషయం అంతా చెప్పారు, ఆ అమ్మాయి నీతో వచ్చేసిందంట కదా అని అంటే ఇక చక్రి అయితే అవునన్నయ్య పోలీస్ స్టేషన్లో మా పెళ్లి జరిగింది అని చెప్తే ఏంట్రా పెళ్లి జరిగిందని అంత నెమ్మదిగా చెబుతున్నావు అని మాధవ్ అంటాడు. అవునన్నయ్య పోలీసులే బలవంతంగా మా పెళ్లి జరిపించారు. మరి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అంటే ఇంటికే బయలుదేరుతున్నాం అన్నయ్య, మేము మరికొద్దిసేపట్లో ఇంటికి వచ్చేస్తాం అన్నయ్య, నేను ఆ అమ్మాయిని తీసుకుని వస్తున్నాను, ఆ అమ్మాయి గొప్పింటి అమ్మాయి, అక్కడ అన్ని సదుపాయాలతోనూ చాలా బాగా బతికింది, ఇప్పుడు మన ఇంట్లో అడ్జస్ట్ కావాలంటే చాలా ఇబ్బంది పడుతుంది, నేను ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేసరికి ఇల్లు శుభ్రం చేయండి, ఇక తనకంటూ స్పెషల్గా ఒక రూము ఏర్పాటు చేయండి అని చెప్పడంతో ఇక కేశవ్ అయితే పక్క నుంచి ఏంటి వీడప్పుడే ఫస్ట్ నైట్ కోసం రూమ్ ఏర్పాటు చేయమంటున్నాడు అని అంటే మాధవ్ ఆగు నేను మాట్లాడుతున్నాను కదా అని ఇక సరే చక్రి నువ్వు అమ్మాయిని తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వచ్చే, నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్తాడు. నువ్వేమీ కంగారు పడక అన్నయ్య, ఇక మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, మాకు అండగా పోలీసులు ఉన్నారు కదా అని చక్రి అంటాడు. సరే అయితే అని ఇక మాధవ్ ఫోన్ కట్ చేస్తాడు. కన్నా అయితే అన్నయ్యకు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు వదిన ఇంటికి వస్తుంది, ఇల్లు ఇలా ఉంటే వదిన ఎలా ఉండగలదు, ముందు ఇల్లుని క్లీన్ చేయాలి, అలాగే టాయిలెట్ని కూడా క్లీన్ చేయాలి,
ఇక మాధవ్ అయితే చాలా కంగారు పడుతూ, ఇప్పుడు ఆ అమ్మాయిని చక్రి తీసుకొస్తే మనం ఏమేమి ఏర్పాట్లు చేయాలి? నాకేమీ తెలియటం లేదు. చాలా కంగారుగా ఉంది అని అంటే, ఏమో అన్నయ్య మన ఇంట్లో ఆడదికి ఎవరూ లేరు కదా! ఏం చేయాలో కూడా మనకు తెలీదు. అయినా నీకు తెలిసినవేవో చెప్పు అన్నయ్య. నేను బయటికి వెళ్ళి తీసుకొస్తానని కేశవ్ అంటాడు. సరే అని ఇక మాధవ్ అయితే లిస్ట్ చెప్తాడు. ఇక కేశవ్ అయితే అవి తేవడానికి బయటికి వెళ్తుంటే, కన్నా, కేశవ్ నువ్వు తొందరగా వచ్చేయరా. అవును ఇంతకీ మన తాగుబోతు ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఏమో పొద్దున్నుంచి ఇంటికే రాలేదు. తను ఎక్కడ ఉన్నాడో ఏంటో. తన సంగతి ఎందుకులే. మనం చక్రి కోసం, మన వదిన కోసం అన్ని ఏర్పాట్లు చేద్దామని కన్నా అంటాడు. చక్రి ఫోన్ మాట్లాడి హోటల్లోకి వెళ్ళేసరికి ఇక మహాలక్ష్మి అయితే గారెలు తింటూ ఉంటుంది. ఇక చక్రి అయితే ఇందాక ఎవరో తినని చెప్పారు అంటే నేనే, కానీ నాకు ఆకలి వేసింది, అందుకనే ఇవి తింటున్నాను అని అంటుంది. సరే తినండి అని అంటాడు. ఇక తిని తర్వాత వెయిటర్ బిల్లు తెస్తే ఆ బిల్ నేను కట్టేస్తానని మహాలక్ష్మి తీసుకుంటుంది. కానీ తన దగ్గర అమౌంట్ లేకపోవడంతో చక్రికి ఆ బిల్లు ఇచ్చి మీరే కట్టేయండి అని అంటుంది. ఇక చక్రి ఆనందంగా బిల్లు కడతాడు. ఈ బిల్లు అంతా నేను తర్వాత నా అకౌంట్ నుంచి తీసి ఇస్తాను అని మహాలక్ష్మి చెప్తుంది. ఇక చక్రి అయితే తన మనసులో నాకు పెళ్ళి అయింది, ఇది ఆ దేవుడు జరిపించిన పెళ్ళి, కానీ ఈ అమ్మాయి పెళ్ళి అని ఒప్పుకోవడం లేదు. ఇంట్లో వాళ్ళంతా నేను పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని తీసుకొస్తున్నానని ఆనందపడుతున్నారు, కానీ తిన మాత్రం ఏదో ఈ పెళ్ళి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అన్నట్లుగా తను ప్రవర్తిస్తుంది. ఎలాగైనా మేనేజ్ చెయ్యాలి, ఈ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటుంటే ఇక మహాలక్ష్మి అయితే చక్రి ఫోన్ ఇమ్మంటుంది. ఇక చక్రి అయితే మహాలక్ష్మికి ఫోన్ ఇస్తాడు. మహాలక్ష్మి వెంటనే తన ఫ్రెండ్ కిరణ్కి ఫోన్ చేస్తుంది. కిరణ్ అప్పుడే బెంగళూరు వెళ్ళే హడావిడిలో ఉంటాడు. ఇక మహాలక్ష్మి నాకు ఏదైనా రూమ్ చూస్తావా అంటే, ఏంటి మహా ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి రూమ్ చూడమంటే ఎలాగా? నాకు మరో 2 గంటల్లో ఫ్లైట్ టైం అవుతుంది, నేను అక్కడికి వెళ్ళాలి కదా అని అంటే, సర్లే సర్లే నువ్వు ఏదో హడావిడిలో ఉన్నావు, సరే నేను చూసుకుంటానులే అని ఇక ఫోన్ పెట్టేస్తుంది. కిరణ్ మహా మహా అంటున్నా సరే ఇక మహాలక్ష్మి అయితే ఫోన్ కట్ చేస్తుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా లేడు, సరే నన్ను ఏదైనా హోటల్కి తీసుకువెళ్ళు అని అంటే, ఏంటి మీరు అలా హోటల్కి వెళ్ళిపోతే ఇప్పుడే కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి మా ఇంటి వాళ్ళకు విషయం అంతా చెప్పారంట అంటే, మీ ఇంట్లో వాళ్ళు మరి మిమ్మల్ని ఏమీ అనలేదా అంటే, మీ వాళ్ళలాగా మా వాళ్ళు కొట్టలేదు, వాళ్ళు ఆనందించారు, మీరు నాతో పాటు మా ఇంటికి రండి అని అంటే, లేదు లేదు నా వలన మీకు ఇప్పటికే చాలా ఇబ్బందులు వచ్చాయి, ఇక నేను మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళని ఇబ్బంది పెట్టలేను అని మహాలక్ష్మి అంటుంటే, అది కాదండి మీరు ఇప్పుడు రాకపోతే ఆ ఎస్ఐ వాళ్ళు ఊరుకోరు, ఇంటికి వచ్చి గొడవ చేస్తారు, ఇదంతా వాళ్ళ దృష్టిలో నిజమైన పెళ్ళిలా ఉంది, మీరు మా కోసం మా ప్రాణాల కోసం తప్పకుండా మా ఇంటికి రావాల్సిందే, అయినా మీరు మా ఇంట్లో ఉంటే ఎలాంటి ప్రూఫ్స్ అవసరం లేదు, మీరు మీ ఉద్యోగం చేసుకునే వరకు మా దగ్గరే ఉండొచ్చు, మీకు ఎలాంటి భయము ఉండదు, మా అన్నయ్య మా తమ్ముళ్ళు చాలా మంచివాళ్ళు అని ఇక చక్రి చెప్తాడు. ఇక మహాలక్ష్మి అయితే సరే మీ ఇంటికి వెళ్దాం, కానీ ఈ పెళ్ళి మాత్రం నిజమైన పెళ్ళి కాదు అని అంటుంది. ఇక చక్రి అయితే అమ్మయ్య నువ్వు ఒప్పుకున్నావు, నాకు అది చాలు, ఇక ఈ బంధం మనకు ఆ దేవుడు వేసింది, త్వరలోనే ఇది నిజమైన బంధంగా మారుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది, ఇప్పుడు నువ్వు నాతో మా ఇంటికి వస్తున్నావు, నాకు అదే చాలు అని అనుకుంటాడు. ఇక కన్నా కేశవ్ కలిసి ఇంటికి లైటింగ్ పెడతారు. ఇక మాధవ్ లోపల నుంచి బయటికి రాగానే లైటింగ్ ఆన్ చేస్తారు. అదంతా చూసి మాధవ్ చాలా ఆనందపడిపోతాడు. ఏంట్రా ఇదంతా అంటే, మరి మన ఇంటికి మహాలక్ష్మి వస్తున్నట్టు ఊరందరికీ తెలియాలి కదా, అందుకనే ఈ ఏర్పాట్లు అని కన్నా కేశవ్ మాధవ్తో చెప్తారు. మాధవ్ చాలా ఆనందపడతాడు.